నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. వీర హనుమాన్ విజయయాత్ర అయితే దిగ్విజయంగా పూర్తయిందని చెప్పుకోవాలా. దాంతోపాటు ఒక 15 మందితో మొదలైనటువంటి ఈ శోభయాత్ర ఇవాళ దాదాపు మీరు చూస్తే సరిపోతుందండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల మంది అంటే దాదాపు ఒక 80 నుంచి 1 లాక్ మెంబర్స్ అయితే ఈ విజయయాత్రలో అయితే పాల్గొన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ అంటే దాదాపుగా మనకి ఈ విజయయాత్రలో కంఠేశ్వర్ మనకి నీలకంఠేశ్వర ఆలయం నుంచి మొదలైనటువంటి ఈ శోభయాత్ర దాదాపుగా సుభాష్ నగర్ నుంచి అమల్వాడి, నామ్దేవాడ, శివాజీ చౌక్, దాంతోపాటు రైల్వే బ్రిడ్జ్ నుంచి వచ్చిన తర్వాత దాదాపుగా మనకి దేవి రోడ్ మనకి దేవీమాత టెంపుల్ ముందు నుంచి అయితే ఈ విజయయాత్ర ఏదైతే హనుమాన్ శోభయాత్ర ఉందో ప్రతి ఏటా కూడా ఇది వస్తా అండి. సో దీంట్లో దాదాపుగా కూడా ఎవరైనా అప్రిషియేట్ చేయాలంటే ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లకైతే మనం అప్రిషియేట్ చేయాల్సింది ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్, అంబులెన్స్లు ప్రతిదీ కూడా అడుగడుగున ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే హిందువులంతా ఒక్కటయ్యారు అనే దానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవాలా. ఇందూర్ గడ్డ అనేది హిందువులకు కంచుకోటగా మనం చెప్తా ఉంటాం. సో ఇవాళ ఇది ఇంకొకసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవాలా. ఇవాళ అడుగడుగున కూడా జై శ్రీరామ్ అనే ఒక నామస్మరణతోనైతే మారుమోగిపోతుందని చెప్పుకోవాలా. దాంతోపాటు సేవాది కార్యక్రమాలండి నిజంగా అప్రిషియేట్ చేయాలా. అడుగడుగున చూస్తే వాటర్, దాంతోపాటు శీతల పానీయాలు, దాంతోపాటు ప్రతిదీ మన ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నారు, పులిహోరలు, ఎవ్రీథింగ్ అండి. అంటే ఇయర్లీ మనకి ఇయర్ బై ఇయర్ చూస్తే మార్పు చేంజ్ అవుతూనే వస్తుంది. సో ఇప్పటికీ అంటే ఇప్పుడు దాదాపుగా మనము రెండోసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఎంత మంచి రెస్పాన్స్ అంటే దాదాపు చేంజ్ అయిపోయింది. అంటే మనకి చాలా వరకు కూడా ఈ విజయయాత్రకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ లక్షలాది మంది దీంట్లో పాల్గొంటారు. కాకపోతే మధ్యలో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాకపోతే లాస్ట్ మనకు ఇంకో మాట మాట్లాడుకుంటే అటు బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. అక్కడ ఒక స్టేజ్ అనేది కనిపిస్తూ ఉందండి. ఒకసారి ఇక్కడ రావచ్చు. అక్కడ ఒక స్టేజ్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ స్టేజ్ ఏంది అసలు? ఆ స్టేజ్లో ఏముంటుంది అంటే ఎవరైతే మనకి హిందూ సంఘాల నాయకులు కావచ్చు, దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, దాంతోపాటు ఎంతమంది హిందూ సంఘాల నాయకులు ఉన్నారో, ఎన్ని హిందువులకు సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మన దేశాన్ని మనం ఎట్లా పరిరక్షించుకోవాలి, మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలనే ఒక సారాంశం అయితే ఉంటుందండి. సో ఇందులో భాగంగానే చాలా మంది యంగ్స్టర్స్కి మన సిగ్నేచర్ స్టూడియో తరఫున మనం మాట్లాడుకుంటే అసలు ఏంటి ఈ సారాంశంలో ఏముంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలనే ఒక మంచి మెసేజ్ని చాలామంది వల్ల మర్చిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి మెసేజ్ అనేది మనకి ట్రేస్ అవుట్ అవుతుంది, మనకి తెలుస్తుంది. సో లాస్ట్ ఘట్టానికి వచ్చేసరికి చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. మా నుంచి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాము. ఫైనల్గా ఇక్కడ ఏదైతే ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే హిందూ సంఘాల నాయకులు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో హిందూ ధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలా, మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలనేది ఖచ్చితంగా అక్కడ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు శోభయాత్ర దాదాపు వచ్చేసింది. ఫస్ట్ మనకి బాస్ కనిపిస్తూ ఉన్నాడు, బజరంగ్ బలి. సో స్వామి వారు వస్తూ ఉన్నారు, స్వామి ఆ రహే హై అనే ఒక నినాదంతోనైతే రావడం జరిగింది. చాలా మంది ఇవాళ నృత్యాలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుకుంటూ వస్తూ ఉన్నారు. దాంతోపాటు జై శ్రీరామ్ అనే ఒక నామస్మరణతోనైతే చాలా మంది రావడం జరుగుతూ ఉంది. సో మనకి స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా రావడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మనము చూడొచ్చు. ఇది యాక్చువల్లీ గాజుల్పేట నుంచి స్వామివారి శోభయాత్ర అయితే ఇక్కడి వరకు రావడం జరిగింది. అక్కడ నుంచి దాదాపుగా మనకి ఆరా చౌరస్తా వరకు కూడా ఈ శోభయాత్ర అయితే వచ్చిన తర్వాత లాస్ట్ చివరి ఘట్టానికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతోపాటు ప్రతి ఒక్క హిందూ సంఘాల నాయకులు హిందూ సంఘాల నాయకులతో అయితే పూర్తిగా ఇక్కడ ఒక మెసేజ్ అనేది ఉంటుంది. మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలనే ఒక విషయం గురించి మాట్లాడే పరిస్థితి ఉంటుందండి. సో ఏదేమైనప్పటికీ కొన్ని లక్షల మంది వల్ల దాదాపు అంటే పొద్దు నుంచి మొదలైనటువంటి ఈ శోభయాత్రలో
దాదాపుగా చాలా మంది అయితే ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి అయితే రావడం జరిగింది. మనకి పోలీస్ అధికారుల గురించి అయితే మనం చెప్పనవసరం లేదు. వాళ్ళ వల్ల ఇలా ఇంత శాంతియుతంగా ఇదంతా కూడా జరిగిందనేది మనం చెప్పుకోవాలా. సో మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు అన్న? లోకలే గాజులపేట. ఎట్లా ఉంది అసలు? ఇది నా భూతో నా భవిష్యత్తు. ప్రతి సంవత్సరము అనుకున్న దానికంటే విపరీతమైన భక్తుల ఈ యొక్క కోలాహలం చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా వాస్తవానికి ఇది మన యొక్క ఆంజనేయుడు ఏ విధంగానైతే లంకా దహనం చేసిండో అదే విధంగా మన యొక్క హైందవ భావము ఈ విధంగా ఇక దుష్ట శక్తులకు ఒక సంకేతం ఇవ్వబోతుంది. హిందువులందరూ ఒక్కటయ్యారు, ఏకమయ్యారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అంటారా? 100% చెప్పచ్చు. మనం ఏదైతే ఇది వేదకాలం ఇదే మన భారతదేశం అనేది వైదిక యుగం. మన ప్రతి దేశానికి ఒక మతం ఉంటుంది. మన భారతదేశానికి వైదిక మతము, మన పురాతన మతము అది వైదిక మతము. ఆ వేదాల నుంచి వచ్చిందే హిందూ మతము. అది హిందూ అనేది ఒక ఆచరణ పద్ధతి, విచార పద్ధతి, ఆ యొక్క సంస్కృతి, ఇది జీవన ధార. దీన్ని మనం ఈ హిందుత్వంలో భాగమే ఈ హనుమాన్ జయంతి. జై శ్రీరామ్.